క్రంచ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి ఈరోజు ఎక్కడ ఈ చుట్టాలమ్మాయి ఉంది అనుకుంటున్నారా? నేను ఉప్పల్లో ఉన్నానండి. నన్ను ఈ చుట్టాలమ్మాయిని హరిప్రియ గారు ఇన్వైట్ చేశారు. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మా కాలనీలో, మేమందరం ఈ చుట్టాలమ్మాయిని ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి హరిప్రియ గారు నన్ను ఇన్వైట్ చేశారు. సో ఇంకెందుకు లేటు, కలుద్దామా? హలో హరిప్రియ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? ఇగో మా వాళ్ళకి మీ బ్యూటిఫుల్ ఫేస్ కనిపించాలి కదా. బ్యూటిఫుల్ గా ఇంతకే ఏంటి సంగతులు? వినాయకుడిని అయితే మంచిగా అలంకరించారు, చాలా బాగుంది. మరి ఏమేం చేశారు వినాయకుడికి? నా కోసము ఏమేం స్పెషల్ చేశారు? మీకోసం చాలా ప్రసాదాలు వెయిట్ చేస్తున్నాయండి. పూజ తర్వాత మనం టేస్ట్ చేద్దాము. పూజ తర్వాత ఇది మాత్రం పక్కా, అంతే కదండి. ఓకే, థ్యాంక్ యూ హరిప్రియ గారు, చాలా బాగుంది నిజంగా. మీ కాలనీ వినాయకుడు అయితే చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నారు. మరి ఇంకెందుకు కలిసాం, మీ ఫ్రెండ్స్ ని కలిసిద్దామా? లెట్స్ గో. ఎలా ఉన్నారు? నేను ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు. బాగున్నారా? ఓకే, మీ శారీ అయితే చాలా బాగుంది. మాకైతే కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ శారీ వచ్చేసి మంగళగౌరిలో కొన్నానండి. అయితే ఇప్పుడు బోడుపుల్లో కూడా మంగళగౌరి వచ్చేస్తుంది. సో మీరు ఇమ్మీడియట్ గా బోడుపుల్లో మంగళగౌరి లాంచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ శారీ కలెక్షన్ చూడండి, ఆసమ్ ఉన్నాయి. ఈ శారీ అయితే అక్కడే కొన్నాను. ఇప్పుడు పండగ వాతావరణం అంతా మీ దగ్గరే కనిపిస్తుంది మేడం. అబ్బా చంపేశారు. మరి ఇలా వస్తేనే కదా మీరు నన్ను కూడా చూసేది. అవును, చాలా బాగుంది. మేము కంపల్సరీ వెళ్తాము. ఖచ్చితంగా వెళ్తారా? మా గ్రూప్ అంతా కలిసి వెళ్తాము. ఇంతకీ మీ పేరేంటి? జ్యోతి అనుష అండి. జ్యోతి అనుష. అదేంటి జ్యోతి అనుష అంటే బిఫోర్ మ్యారేజ్ జ్యోతి, ఆఫ్టర్ మ్యారేజ్ అనుష. మీ ఆయన ఏమని పిలుస్తారు? మిక్స్ చేసా. మా ఆయన అను అంటారు. అను. అమ్మ, మూడో పేరు. అబ్బబ్బబ్బబ్బా, మొత్తానికి 3 నేమ్స్ తో ఉన్నాయి మీకు. ఆ వినాయకుడికి ఉన్నట్టే ఫ్రెండ్స్ కూడా అను అంటారు. ఓకే, ఫైనల్ గా మొత్తానికైతే ఇంత పెద్ద గ్రూప్ నా కోసం వెయిట్ చేస్తుంది. అబ్బా చాలా బాగుంది, కలర్ఫుల్ గా అయితే ఉందని చూడడానికి. మరి మనం గేమ్స్ వెళ్ళిపోదామా? సో ఇక్కడ నుంచి నాకు ఒక 3 మెంబర్స్ కావాలి. ఎవరెవరు వస్తున్నారు? మాధురి గారు, లత గారు, నర్మదా. ప్లీజ్ రండి 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 రండి. అండ్ ప్లీజ్ ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? సో ఇప్పుడు గేమ్ రౌండ్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్, అంటే ఇది క్వశ్చన్ రౌండ్ అనమాట. ఏంటంటే నేను ఇందాక సింపుల్గా చెప్పాను కదా, ఏదైనా ఒక ఫ్లవర్ చెప్పాను అనుకోండి, బంతి పువ్వు, రోజా పువ్వు, మల్లె పువ్వు అనుకుంటూ పువ్వుల్ని కంటిన్యూగా మనం చెప్తూ ఉంటాము, రైట్? ఎవరైతే అక్కడ స్టాప్ అయిపోతున్నారో అవుట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. గాట్ ఇట్? సో ఇప్పుడు నేను ఒక నేమ్ చెప్తాను, వెంటనే ఆగకుండా రిపీట్ చేస్తూనే ఉండాలి. అండ్ అలానే రిపీట్ నేమ్ మాత్రం రాకూడదు. ఆ నేమ్స్ చాలా ఉంటాయి, మీరు థింక్ చేయండి, టకటకా చెప్పండి. కానీ ల్యాగ్ అయ్యింది, టైం తీసుకున్నారంటే మాత్రం ఓకే. చలో చెప్పనా? లంబోదర, వినాయక, గణపతి, గణేష్, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గజానన, లంబోదరుడు, బొజ్జ వినాయక, బొజ్జ గణపతి, సిద్ధి వినాయక, మూషిక వాహనుడు, కాణిపాక గణపయ్య, సాక్షి గణపతి, లక్ష్మీ గణపతి. మొత్తానికి గణపతుల గురించి బాగా తెలుసుకున్నాను అనిపించింది. ఇన్ని పేర్లు ఉన్నాయి కదా. ఎస్. సో మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీరు? లహరి. లహరి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సుమలత అండి. సుమలత గారు సేమ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ లో ఏంటి అసలు స్పెషల్స్ చెప్పండి. చాలా పనులు ఉంటాయి కదా. జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చేస్తున్నట్టుగా మీ ఆయన్ని ఎప్పుడన్నా అలా జొన్న రొట్టెలు లాగా చేశారా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లేదు లేదు, వాళ్ళు ఊరుకోరు కదా అట్లా చేస్తే. అవునా? కాదండి, జనరల్ గా కామన్ గా కోపం వస్తూ ఉంటుంది కదా ఆయనల మీద. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుంటారు? సైలెంట్ గా ఉంటాం. సైలెంట్ గా ఉంటారా? ఎందుకు సైలెంట్ గా ఉండి ఏం చేస్తారు? కోపం పోవడానికి. కంట్రోల్ కంట్రోల్
కోపం పోవడానికా? అదొక రకమైన అలక. అలక కాదు పిలక. మీరేం చేస్తుంటారు? మేమైతే కొంచెం గట్టి మాట్లాడుతుంటాం. గట్టిగా మాట్లాడుతుంటారు. గట్టిగా అరుస్తాను. మీ పేరు? నర్మదా. నర్మదా గారు. మీరు? లత. లత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మాధురి. మాధురి ఏం చేస్తుంటారు? బొటిక్. ఓకే, సూపర్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎస్, మీరు గెలుచుకున్నారు. బోడుపుల్లో కొత్తగా ప్రారంభం కాబోతుంది మంగళగౌరి షాపింగ్ మాల్ ఫర్ ఆల్ అన్నమాట. సో గిఫ్ట్ వచ్చాడు బై మంగళగౌరి షాపింగ్ మాల్. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 81 ఫిర్జాది కూడా బోడుపుల్లో స్టార్ట్ కాబోతుంది. అతి త్వరలో వచ్చేస్తుంది. పవర్డ్ బై మ్యాడ్ మీడియా. ఈ చుట్టాలమ్మాయి విన్నర్స్ కే కాదండి, రన్నర్స్ కూడా గిఫ్ట్ ఇచ్చేస్తుంది. కంగ్రాట్స్. మొత్తానికి మనం అయితే సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. పార్టిసిపేట్స్ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, మీ పేరేంటి? నా పేరు మౌనిక. మౌనిక ఏం చేస్తారు? మౌనిక హౌస్ వైఫ్. బాగా ఊపుతున్నారు తలైతే. ఓకే, ఏంటి మీ ఆయనతో గట్టిగా మాట్లాడతారా, చిన్నగా మాట్లాడతారా? రెండు ఉంటాయి, రెండు ఉండాలి, లేకపోతే అమ్మో తట్టదు అసలు. ఇంకా నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇదిగో మీరు ఇంత అందంగా రెడీ అయ్యి మీరు మా వాళ్ళకి కనిపించకపోతే ఎలా? రండి, మీరు అలా చూసి మా వాళ్ళని హాయ్ చెప్పేస్తే వావ్ అని కేకలు పెట్టేస్తారు. ఓకే, మీ పేరు? రంగమ్మ గారు. ఏం చేస్తుంటారు రంగమ్మ గారు? హౌస్ వైఫ్. ఓకే, సార్ తో ఎలా ఉంటది? ఏమిటండి మీరు మాట్లాడేది? బానే ఉంటాం. కదా పెద్ద యుద్ధం అవుతుందా? ఎలాంటి యుద్ధం చేస్తారండి? గంటేనా, అట్ల కడనా, చేతిలో ఏది ఉంటే అది? జాగ్రత్త. ఓకే, హలో. మీ పేరు? సమత. రైట్, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, అందరూ హౌస్ వైఫ్ అయితే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ చేస్తూ ఉంటారు. హౌస్ వైఫ్ అంటే అసలు ఏంటమ్మా? హౌస్ వైఫ్ పని ఎక్కువ కదా, అదే పెద్ద తలనొప్పి కదా. ఏదో అంటారు మాట్లాడితే హౌస్ వైఫ్ అని. బోల్డ్ అని పనులుంటాయి. బయట పోయి చేస్తే బాబు కాఫీ తీసుకురా, బాబు వాటర్ తీసుకురా, మనం ఆర్డర్ చేయొచ్చు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు ఉండదు కదా. వాల్యూ లేదంటారా? ఈసారి యుద్ధం చేద్దామండి, హౌస్ వైఫ్ అందరూ కలిసి యుద్ధం చేయాలి. పద్మావతి అండి నా పేరు. పద్మావతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, అంటే సార్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఎలా ఉంది? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. హలో అండి. హరిప్రియ గారు. అవునండి. ఏంటి సంగతులు? చెప్పాలి మేడం. ఏంటి మెచ్చిపోతున్నారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. దగ్గ మెరిసిపోతున్నారు. దేంట్లో అక్కడక్కడ వేసాను కొంచెం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఓకే, ఏంటి మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మరి గేమ్ స్టార్ట్ చేసేద్దామా? మీకు రూల్స్ చెప్తాను. ఎస్, నా చేతిలో ఏముంది? దేవుడి దగ్గర కొడితే టెంకాయ, బయట కొడితే ఏమంటారు? కొబ్బరికాయ. అదే ఏసి లాగా కొడితే పగిలిపోద్ది, తలకాయ పగిలిపోవడమే. సో ఈ టెంకాయ ఏంటంటే, ఇదిగోండి గ్లాసు. మీకు ఈ గ్లాసు, ఈ టెంకాయ, దీంతో పాటు ఒక బెలూన్ ఇస్తాను. ఓకే, మీ ముగ్గురులో ఒక పార్టిసిపెంట్, ఇప్పుడు చూసారు కదా ఈ 6 rows, ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో ఇక్కడ వరకు రావాలి. ఓకే, ఇక్కడ మీ రో ఇది ఉంది అండ్ మీ సైడ్ వచ్చేసి ఈ రో ఇక్కడ ఉంటుంది. దెన్ అక్కడికి వచ్చి మీరు నార్మల్గా కూర్చోగలుగుతానంటే డైరెక్ట్గా కిందకైనా కూర్చోండి, లేదు ఒంగోనైనా కొట్టగలుగుతానంటే ఒంగోని కొట్టండి. కొబ్బరికాయని కొట్టాలి, తర్వాత వాటర్ వస్తుంది, వాటర్ని దీంట్లో పట్టాలి, ఆ తర్వాత తాగాలి. దాహం తీరితే చక్కగా వెంటనే మీ చేతిలో ఉన్న బెలూన్ తీసుకొచ్చి మీరు బ్లో చేయటము, లేదా మీ పక్కన వాళ్ళు ఎవరైనా, ఈ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు బ్లో చేసి దాన్ని నాట్ చేయాలి, అప్పుడే విన్నర్. పెద్ద ప్లానింగే. డన్. కొబ్బరికాయ బాగా కొట్టే వాళ్ళు చూసుకోండి, కానీ జాగ్రత్త, పక్కన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు తిట్టుకుంటారు. పట్టుకోండి. ఎవరు? హరిప్రియ గారు. రైట్, ఇక్కడ నుంచి ఎవరు? మీరేనమ్మా. ఇదిగోండి మీ బెలూన్. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. 3, 2, 1 అని ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? రో చూసుకున్నారు కదా? గణేషుని మొక్కుకొని గట్టిగా
కొట్టి తీసుకొని రండి వాటర్, తాగాలి అక్కడే, వాటర్ని అక్కడే తాగండి. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 అని స్పీడ్గా వెళ్ళాలి, బట్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. చూసుకోండి, కింద పడకండి, నన్ను తిట్టుకోకండి. రైట్, 3, 2, 1 స్టార్ట్. బ్లో చేసేది ఎవరు? కాంగ్రెస్ హరిప్రియ గారు, మొత్తానికి సెకండ్ రౌండ్ ఇలా వచ్చి అలా విన్ అయిపోయారా? కాంగ్రెస్ అమ్మా. థ్యాంక్ యూ. కాంగ్రెస్ మేడం, కాంగ్రెస్. ఎనీవేస్ మీరు కూడా గెలుచుకుంటారు, డోంట్ వరీ. ఓకే అంతే, నన్ను గెలుచుకుంటే చాలు, ఇంకా వేరే వాళ్ళని గెలుచుకోవాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ వచ్చే స్పాన్సర్డ్ బై మంగళగౌరి షాపింగ్ మాల్ అండి. ఇది త్వరలోనే ఫిర్జాదిగూడ పిల్లర్ నెంబర్ 81 దగ్గర స్టార్ట్ కాబోతుంది. సో కంగ్రాచులేషన్స్. సో ఈ చుట్టాలమ్మాయి అంటే పవర్డ్ బై మ్యాడ్ మీడియా చుట్టాలమ్మాయి నాట్ ఓన్లీ విన్నర్స్ అండి, రన్నర్స్ కూడా గిఫ్ట్ ఇచ్చేస్తుంది. కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్. అయితే ఈ రోజు చుట్టాలమ్మాయి స్పెషల్ ఎపిసోడ్ లో ఎస్పెషల్ గా చేసేది వినాయక చవితి కదండి. వినాయక చవితి గురించి అని చెప్పేసి ఇక్కడ మీ పేరు మేడం? స్వరూపరాణి. స్వరూపరాణి గారు. స్వరూపరాణి గారు మన కోసం ఒక చిన్న పాట పాడుతున్నారు, చూద్దామా? ఎస్, స్టార్ట్ చేయనమ్మా. గురు రాజా మోరన్ వినుమా, గురు రాజా మోరన్ వినుమా, యతి రాజా భవానంద పాలింపుమా, గురు రాజా మోరన్ వినుమా. ఈ జగమందునా నిను గణనిందునా, ఈ జగమందునా నిను గణనిందునా, నీ నగుమోము చూపించు మనమందునా, గురు రాజా మోరన్ వినుమా, యతి రాజా భవానన్ను పాలింపుమా, గురు రాజా మోరన్ వినుమా. థ్యాంక్ యూ. సూపర్, బాగా పాడారమ్మా, చాలా బాగుంది. చాలా అట్లుంటది మనతోని. ఓ యువర్ టీచర్, వావ్ దట్స్ గ్రేట్. చాలా చాలా బాగా పాడారు. మీ పేరు? సుమా. సుమా గారు. సుమా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో ఇప్పుడు మా కోసం ఏం చేస్తున్నారు? ఇప్పుడు గణేశుడు పాట. గణేషుని పాట. ఓకే. శ్రీ గణేశ శుభములో సగుమా, జయ గణేశ జయములో సగుమా, శ్రీ గణేశ శుభములో సగుమా, జయ గణేశ జయములో సగుమా. పార్వతి తనయా మమ్ము పాలించుమా, పసివారమము బ్రోచియు పాలన జేయు, శ్రీ గణేశ శుభములో సగుమా, జయ గణేశ జయములో సగుమా. కరిముఖ దేవా మమ్ము కాపాడుమా, కరుణ సాగర కనులా జూచి బ్రోవుమా, శ్రీ గణేశ శుభములో సగుమా, జయ గణేశ జయములో సగుమా. విఘ్నేశ్వర భగవానికి జై. జై. రైట్, చాలా బాగుందమ్మా, చాలా బాగా పాడారు. అంటే మీరు పాటలు రెగ్యులర్ గా పాడుతూ ఉంటారా? ఓ నైస్ నైస్ నైస్. మీ పేరు? నా పేరు జ్యోతి అనుష. జ్యోతి అనుష గారు, ఏంటి స్పెషల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుండి సింగింగ్ అంటే చాలా హాబీ. ఓకే. నాకు అలా మైండ్ లో ఒక పాట వినగానే రివర్స్ లో వచ్చేస్తుంది. ఓ అంటే ఇప్పుడు మీరు పాటని రివర్స్ పాడతారు? యా. ఓకే, సూపర్ సూపర్. మరి ఎందుకు స్టార్ట్ చేద్దామా? ఆన్ ది స్పాట్ లో మీరు అడగండి. మీకు నచ్చిన పాట ఒకటి పాడేసేయండి. నువ్వేం చేస్తుంటావు? నేను
జాబ్ చేసి జాబ్ చేస్తా. ఇంటర్ దగ్గర ఆగిపోయావా ఏంటి? వేసేసాడు, బాగా వేసేసాడు. లేదు, ఇన్ఫోసిస్ లో జాబ్ చేసి. ఇంటర్ అని చెప్పేసి మళ్ళీ ఆగిపోతే ఇన్ఫోసిస్ లో జాబ్ చేసి బీటెక్ అయిపోయిందండి, ఇన్ఫోసిస్ లో చేస్తుంది. చలో, అయితే ఇప్పుడు మీరు రివర్సిబుల్ సాంగ్ పాడతాను అన్నారు. Okay. మా కోసం ఏ పాట పాడబోతున్నారు? అంటే అప్పటి నుండి రంగమ్మంటి అంటున్నారు, నాకు అదే మైండ్ లో ఉంది. రంగమ్మ సాంగ్ పాడతా. రంగమ్మ సాంగ్ రివర్స్ లో అంటండి. ఓకే, ఎస్. యాక్చువల్గా రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, ఇలా ఉంటుంది కదా. ఇది రివర్స్ లో. మగరం మగమమ్మి ఎడులపి నెక్క పాట ఉన్నాడట్టు చింపడుకో లఘు బాబా జీవా నారు గొలిగుటే తుమ్ లఘు బాబా జీవ నారు గొలిగుటే తుమ్ లాపు నాచి నాటికు విద పుల్పులు సెట్టేత్తుం మాఫవు టేం డూదవు టవుండా మనకై నున్న కోవిటపే మగరం మగమం. నైస్ నైస్. అంటే జనరల్ గా సాంగ్ పాడడం అనేది అందరూ పాడగలుగుతారండి, బట్ దాన్ని రివర్స్ లో పాడడం అనేది కొంచెం టిపికలే, బట్ సూపర్ గా పాడారు. ఎనీవే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మొత్తానికైతే ఇంకొక రౌండ్ లోకి వచ్చేసాము కదా. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ గేమ్ రూల్స్ చెప్పే ముందు మీ ఇంట్రడక్షన్ తీసుకుందాం. హలో, ఎక్కడ చూస్తున్నారు? ఎవరైనా కనిపిస్తున్నారా? ఓకే, అక్కడ చూడండి, మా వాళ్ళకి హాయ్ చెప్పండి. మీ మైక్ ఇచ్చాము. ఓకే అంట. ఏంటో పాపం, ఏంటో ఏంగో ఈ గేమ్ ఏంటో వీళ్ళేంటో అని చెప్పేసి అనుకుంటున్నారా? కాదా? సరే, మీ పేరేంటి? దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీరు? జ్యోతి అండి, జ్యోతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీరు? భాగ్యలక్ష్మి, హౌస్ వైఫ్. భాగ్యలక్ష్మి గారు హౌస్ House వైఫ్. ఓకే, గేమ్ రెడీగా ఉన్నారా? హలో అండి, హాయ్ అండి, ఏం చేస్తూ ఉంటారు? జ్యోతి అనుష అండి, వర్కింగ్ చేస్తారు. ఏం వర్క్ చేస్తారు? ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఓకే. అలాగే ఎల్ఐసి స్టార్ హెల్త్ అడ్వైజర్ గా చేస్తాను. ఓ, ఎల్ఐసి ఏజెంట్స్ అంతేనా? హలో, హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. నా పేరు ఏ స్వప్న అండి, ఐ రెడ్డి స్వప్న, అండ్ నేను హెచ్పిఎస్ రామంతపూర్లో జాబ్ చేస్తాను యాజ్ అ టీచర్, అండ్ ఐ టీచ్ ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్. ఓ నైస్. మేడం మీరు? కోమల. కొంచెం మైక్ దగ్గరికి పెట్టుకోండి. కోమల. కోమలంగా మాట్లాడుతున్నారు అందుకేనా? మళ్ళీ వేస్తాడు. ఓకే, కోమల గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు నేను గేమ్ రూల్స్ చెప్తాను మీ అందరికి. మీ ముందు ఒక లైన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా అందరికి క్లియర్ గా? ఓకే, మనమేమో ఇన్లో ఉన్నాం, లైన్ యువతలో ఉన్నాం, ఇది ఇన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చీరని గట్టిగా దోపండి, గట్టిగా దోపండి. దోపి అవుట్. నేను అవుట్ అంటే అవుట్ అవ్వాలి, ఇన్ అంటే ఇన్ అవ్వాలి, మళ్ళీ ఇన్ అంటే ఇన్నే అవ్వాలి, కానీ అవుట్ వెళ్ళిపోయి అయ్యయ్యో అని మాత్రం అనకండి. అయ్యయ్యో అని మాత్రం అనకండి, అప్పుడు ఎలిమినేట్ అవుతారు. గాట్ ఇట్? రూల్స్ అయితే అర్థమయ్యాయి కదా మీకు? ఈ లైన్ ని నేను ఇన్ అవుట్ అవుట్ ఇన్ నా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తా. 3, 2, 1 స్టార్ట్. ఇన్ అవుట్ ఇన్ అవుట్ 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 అయిపోయిన వెళ్ళిపోవాలి అంతే. ఇన్ అవుట్ 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 ఇన్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ 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 ఇన్ ఇన్ అవుట్ అవుట్ అవుట్. నెక్స్ట్ ఇట్లా రండి, ఇక్కడ రండి. ఇన్. లేట్ అయ్యారు చాలా, ఇద్దరిని అవుట్ చేసేస్తాను. యా. ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ అవుట్. కంగ్రాట్స్ జ్యోతి గారు. సో మీరైతే గేమ్ రూల్స్ చూశారు కదా, ఎలా అయితే మనం లోపల ఉన్నామో ఇది ఇన్, ఈ లైన్ కి లోపల ఉన్నది ఇన్. అవుట్ అంటే మనం ఒక జంప్ చేసి 2 కాళ్ళతో బయటికి వెళ్తే అది అవుట్. ఓకేనా అండి? అర్థమైంది కదా గేమ్ రూలు? రైట్. నేను స్టార్ట్ చేస్తా 3, 2, 1 అని, తర్వాత నెంబర్స్ చెప్తాను. 3, 2, 1 ఇన్ అవుట్ అవుట్ ఇన్
కూడా అవుట్ అయ్యారు కదా. ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. మీరు అవుట్ అయ్యారు. కంగ్రాట్స్. ఎస్, మొత్తానికి బాగా ఆడారే. బాగా ఇంట్లో జంప్ చేస్తుంటారా పాపతోటి? పిల్లలు ఉంటే ఇదేనండి, చాలా ఈజీగా కరిగించవచ్చు కొవ్వునైతే కదా. ఎస్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై మంగళగౌరి షాపింగ్ మాల్, మాల్ ఫర్ ఆల్. సో కమింగ్ సూన్ అండి, మంగళగౌరి షాపింగ్ మాల్ కమింగ్ సూన్. పిల్లర్ నెంబర్ 81, ఫిర్డజీ కూడా బోడుపల్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మేడం. నవరాత్రికి కోడి సారీ తీసుకుందామని నిమజ్జనానికి ఈ రోజే గ్రూప్ లో పెట్టారు. ఓకే, ఎలా అనుకున్నాను, ఇది వచ్చింది. ఎస్. అయితే ఇప్పుడు మీరు మంగళగౌరి షాపింగ్ మాల్ కి వెళ్ళిపోవాలన్నమాట. కమింగ్ సూన్ వచ్చేసింది త్వరలోనే. ఖచ్చితంగా అందరూ షాపింగ్ చేయండి. చూసారు కదా, ఈ చుట్టాలమ్మాయి మీ దగ్గరికి వచ్చేసింది. ఎలా ఆడిచ్చింది, పాడిచ్చింది, బోల్డ్ అని గిఫ్ట్ ఇచ్చేసింది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇమీడియట్ గా ఈ చుట్టాలమ్మాయిని ఇన్వైట్ చేసేయండి. నేను వచ్చేస్తాను, ఇలా ఆడిస్తాను, పాడిస్తాను, చాలా హుషారుగా ఎంజాయ్ చేయిస్తాం. ఓకే, until then, bye bye. Please subscribe to